హలో క్యూరియస్ పీపుల్, ఎలా ఉన్నారు? సింధు నాగరికత, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, ఏన్షియంట్ ఇండియన్ సివిలైజేషన్, హరప్పా నాగరికత, ఇలా ఎన్నో పేర్లతో పిలిచే భారత సివిలైజేషన్. అప్పటి సమకాలీన సివిలైజేషన్స్ లైక్ మెసపటోమియా, ఈజిప్ట్, మయాన్ నాగరికతలకి భిన్నమైన నాగరికత. మోస్ట్ మిస్టీరియస్ అండ్ హిడెన్ సివిలైజేషన్. ఇప్పటి వరకు శాస్త్రవేత్తలకు పూర్తిగా అర్థం కాని ఏకైక నాగరికత. ఏ పురాతన నాగరికతలనైనా తీసుకోండి, రక్తంతో తడిసిన నాగరికతలు, యుద్ధాలు, తెగల మధ్య గొడవలు, నిరంకుశ రాచరికాలు, వారి గొప్పతనాన్ని నిరూపించుకోవడానికి పెద్ద పెద్ద నిర్మాణాలు. కానీ ఇవేమీ లేకుండా ఒక అందమైన, ప్రశాంతమైన, ఫుల్లీ డెవలప్డ్ సివిలైజేషన్ ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. మత ప్రమేయం లేని, యుద్ధాలు లేని, నిరంకుశత్వం లేని ఒక గొప్ప నాగరికత ఎక్కడ పుట్టింది, ఎలా ఎదిగింది, ఎలా కనుమరుగైంది, తిరిగి ఎలా కనుగొనబడింది అనే విషయాలు ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. 1829లో జేమ్స్ లివిస్ అనే బ్రిటిష్ ట్రావెలర్ పంజాబ్ ప్రాంతంలో ఒక మిస్టీరియస్ ప్లేస్ని కనుక్కున్నాడు. అది ఒక పురాతన శిథిలమైపోయిన నగరం. ఇదే భవిష్యత్తులో అత్యంత పురాతన నాగరికతను వెలికితీసింది. దీని ఆధారంగా 1920లో బ్రిటిష్ ఆర్కియాలజిస్ట్ కమ్ డైరెక్టర్ అయిన సర్ జాన్ మార్షల్ అక్కడ తవ్వకాలు జరిపాడు. దీంతో అది ఒక పట్టణం మాత్రమే కాదు అని, అది ప్రపంచంలోనే పురాతన నాగరికతల్లో ఒకటి అని కనుగొన్నారు. మొదట్లో ఈ నాగరికత ఆనవాళ్లు సింధు నది పరివాహ ప్రాంతంలో కనుగొనడంతో దీన్ని ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అన్నారు. కానీ ఆ తర్వాత 1400 సైట్స్ అప్పటి హిందుస్థాన్ మొత్తంలో లభించడంతో దీన్ని ఏన్షియంట్ ఇండియన్ సివిలైజేషన్ అన్నారు. ఈ నాగరికత ఇప్పటి ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, గుజరాత్, పంజాబ్, హర్యానా పరిసర ప్రాంతాల్లో విస్తరించి ఉంది. హరప్పా నగరం. ఇది ప్రస్తుతం పాకిస్తాన్లోని పంజాబ్కి 15 మైళ్ళ దూరంలో ఉన్న నగరం. అన్ని నాగరికతల్లో కన్నా కూడా మోస్ట్ ప్లానెడ్ అండ్ పర్ఫెక్ట్ డిజైన్ నగరం. ఇది 370 కిలోమీటర్లు విస్తరించి ఉంది. వీళ్ళు నగరానికి 4 వైపులా పెద్ద పెద్ద గోడలు నిర్మించుకున్నారు. ఇవి క్రూర మృగాల నుంచి, నది పొంగినప్పుడు వచ్చే వరదల నుంచి, ఈశాన్యం నుంచి వచ్చే చల్లటి గాలుల నుంచి ఈ నగరాన్ని రక్షిస్తాయి. ఈ నగరంలో దాదాపుగా 23,000 నుంచి 25,000 మంది ఉండేవాళ్ళని ఒక అంచనా వేస్తున్నారు. ఇక్కడ గృహ సముదాయాలు ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేస్ లో ఉండేవి. నార్త్ నుంచి సౌత్ కి మెయిన్ రోడ్స్, వాటిని కనెక్ట్ చేస్తూ వీధులు ఉన్నాయి. ఇక్కడ చాలా ఇళ్ళు 2 అంతస్తులు ఉండేవి. ప్రతి ఇంటికి మరుగుదొడ్డి, స్నానపు గది ఉండేది. ఈ గది మురుగు పైపుల ద్వారా అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి కనెక్ట్ చేయబడి ఉండేది. ఈ డ్రైనేజ్ పక్కనే ఉన్న నదిలో కలిసేది. ఇలాంటి పర్ఫెక్ట్ డిజైన్ సిస్టమ్ ఇప్పటి వరకు ఏ నాగరికతలోనూ లేదు. ప్రతి ఇంటికి లేదా ప్రతి వీధి చివర మంచినీటి బావులు ఉండేవి. అక్కడక్కడ పబ్లిక్ టాయిలెట్స్ కూడా ఉండేవి. మొహంజోదారో. ఇది కూడా పాకిస్తాన్లోని సింధు ప్రాంతంలోనే ఉంది. మొదటిసారిగా ఇక్కడ తవ్వకాలు జరిపినప్పుడు అనేక మానవ అస్థిపంజరాలు దొరికాయి. అందుకే దీన్ని మొహంజోదారో అని పేరు పెట్టారు. దీని అర్థం మృతుల దిబ్బ అని. ఈ మొహంజోదారో 26వ శతాబ్దం బీసీలో నిర్మించబడింది. ఇది పురాతన సింధులోయ నాగరికత యొక్క అతిపెద్ద నగరాల్లో ఒకటి. మొహంజోదారో స్పెషల్ అట్రాక్షన్ మహాస్నాన వాటిక. మంచినీరు రావడానికి, మురుగునీరు పోవడానికి మార్గాలు ఉండేవి. ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఇందులో వేడి నీటి సౌకర్యం కూడా ఉండేది. శాస్త్రవేత్తలు అంచనా వేస్తుంది ఏంటంటే ఇక్కడ కల్చరల్ గ్యాదరింగ్స్ జరిగేవి అని నమ్ముతున్నారు. లోథాల్. కంపారిటివ్లీ హరప్పా, మొహంజోదారోల కంటే చిన్న నగరం, కానీ చాలా ఇంపార్టెంట్ నగరం. ఇది వ్యాపారానికి కేంద్రం. ఇక్కడి నుంచి వ్యాపార వాణిజ్యాలు ఇతర ప్రాంతాలకు జరిగేవి. హరప్పా నాగరికతలో సీపోర్ట్ ఈ లోథాల్. ఈజిప్ట్, మెసపటోమియా ప్రాంతాలకు ఇక్కడి నుంచి సీ రూట్ ద్వారా వ్యాపారం చేసేవాళ్ళు. ఇక్కడ ధాన్యాన్ని నిల్వ చేయడానికి పెద్ద పెద్ద స్టోరేజీలు కూడా ఉండేవి. ఇలా ప్రతి విషయంలోనూ పర్ఫెక్ట్గా ఉండేవారు ఈ హరప్పన్స్. ఇళ్ళు కూడా కాల్చిన ఇటుకలతో కట్టుకునేవాళ్ళు. ఇప్పటి వరకు యుద్ధాలకు సంబంధించిన ఆనవాళ్లు గాని, మతానికి సంబంధించిన ఆనవాళ్లు గాని దొరకలేదు. దీన్ని బట్టి వీరు సంతోషంగా, ప్రశాంతంగా జీవించారు అని అర్థమవుతుంది. వీరి ప్రధాన వృత్తి వ్యవసాయం, పశుపోషణ. ఇతర ప్రాంతాలతో వ్యాపారం కూడా చేసేవారు. వీరు ప్రకృతి దేవతలను ఆరాధించేవాళ్ళు. వీరి ప్రధాన దైవం పశుపతి శివుడు, అమ్మ తల్లి. ఇక్కడ స్త్రీలు ఆభరణాలను ధరించేవారు. మేకప్ కు సంబంధించిన బ్యూటీ సాధనాలు కూడా వాడేవారని అక్కడ దొరికిన ఆధారాలు చెప్తున్నాయి. ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఈ సివిలైజేషన్ లో కొన్ని అన్సాల్వ్డ్ మిస్టరీస్ ఉన్నాయి. చరిత్రకారులు ఈ సివిలైజేషన్
3300 బీసీఈ నుంచి 1300 బీసీఈ వరకు అని చెప్తారు. కానీ లోథాల్లో వ్యవసాయం చేసిన ఆనవాళ్లు 2016లో కార్బన్ రేటింగ్ చేస్తే 7000 బీసీ అని ప్రూవ్ అయ్యాయి. అంటే ఇక్కడ సెటిల్మెంట్స్ 8000 బీసీ నుంచి ఉన్నట్లు నమ్ముతున్నారు. సెకండ్, లాంగ్వేజ్. హరప్పన్స్ ఉపయోగించిన భాష ఇప్పటి వరకు డీకోడ్ చేయలేకపోయారు. అందుకే ఇంతవరకు వాళ్ళ సంస్కృతి, సాంప్రదాయాలు, పేర్లు, పొలిటికల్ అంశాల గురించి ఏమీ తెలియవు. కానీ వీళ్ళు ఫుల్లీ డెవలప్డ్ భాషను వాడారు. ఇది లోగో సిలబిక్ స్క్రిప్ట్. అంటే ఒక్కో సింబల్ ఒక్కో సౌండ్ని రిప్రజెంట్ చేస్తుంది. శాస్త్రవేత్తలకు దొరికిన ఆధారాల ప్రకారం వీళ్ళు 400 వరకు సింబల్స్ని వాడేవాళ్ళు. మనకు లభించిన ఆధారాల్లో నాణేల మీద కొన్ని సింబల్స్, దాని కింద ఏదో ఒక యానిమల్ని డ్రా చేసేవాళ్ళు. ఇప్పటివరకు ఈ భాష గురించి శాస్త్రవేత్తలు కనిపెట్టింది కేవలం ఈ భాష కుడి నుంచి ఎడమ వైపుకు రాయబడింది అని. ఈ భాషను డీకోడ్ చేయలేకపోవడానికి మెయిన్ కారణం ఇది ఇతర స్క్రిప్ట్లకి సంబంధం లేకపోవడం, మరియు ఇవి కేవలం చిన్న చిన్న నాణాల మీద 4 నుంచి 5 అంగుళాల పొడవు ఉండే రాగి బిళ్ళల మీద మాత్రమే లభించడం. ఎక్కడా కూడా పెద్ద పెద్ద రాళ్ల మీద పూర్తి స్థాయి స్క్రిప్ట్ లభించలేదు. అందుకే హరప్పన్స్కు సంబంధించిన పూర్తి సమాచారం మనకి లభించట్లేదు. వీటన్నిటికన్నా అతిపెద్ద మిస్టరీ అసలు ఈ నాగరికత ఎలా అంతరించింది. దీని మీద శాస్త్రవేత్తలకు ఎటువంటి ఆధారము లభించలేదు. కానీ కొన్ని థియరీస్ మాత్రం చెప్తారు. అందులో మొదటిది రివర్స్ ఫ్లో. వీరు ఏ నది ఒడ్డునైతే ఉంటున్నారో ఆ నది ఎండిపోవడంతో ఆ ప్రాంతం ఎడారిగా మారిపోయిందని, ఆ నది సరస్వతి నది అని చెప్తారు. అలా ఎండిపోవడంతో వెజిటేషన్ అంతా పోయింది. వీరు పశుపోషణ మీద ఆధారపడటంతో ఈస్ట్‌కి గంగానది పరివాహ ప్రాంతానికి వెళ్ళిపోయారు అని ఒక థియరీ. రెండవది ఆర్యుల దండయాత్ర. ప్రశాంతంగా జీవిస్తున్న వీరిని మధ్య ఆసియా ప్రాంతం నుంచి వలస వచ్చిన ఆర్యులు తరిమేశారు అని, దీంతో వీరు దక్షిణ భారతదేశానికి వచ్చి జీవిస్తున్నారు అని చెప్తారు. కానీ ఆర్యుల దండయాత్ర అనేది బ్రిటిషర్ల సృష్టి అని, ఆర్యులు కూడా నేటివ్ ఇండియన్సే అని ఒక వాదన. అంతేకాదు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్‌లో ఎక్కడా కూడా దండయాత్ర జరిగిన ఆనవాళ్లు, యుద్ధం జరిగిన ఆనవాళ్లు లభించలేదు. మూడో థియరీ అంటువ్యాధులు. ప్రాణాంతకమైన అంటువ్యాధులు సోకడంతో ఈ నాగరికత నాశనమైందని, 80-90% ప్రజలు చనిపోయి ఉంటారు అని, మిగిలిన అతి కొద్ది మంది అక్కడి నుంచి మైగ్రేట్ అయిపోయి ఉంటారని చెప్తారు. ఈ థియరీ కొంతవరకు సమంజసంగా ఉంది. ఎందుకంటే ప్లేగ్, మశూచి, కలరా వంటి అంటువ్యాధులు వచ్చి అప్పట్లో చాలా నగరాలు ఖాళీ అయిపోయాయి. మొహంజోదారోలో లభించిన శవాల గుట్టలు సామూహిక మరణాలు సంభవించాయి అని, సామూహిక ఖననాలు జరిగాయి అని చెప్తుంది. అంటే ఏదో ప్రమాదకరమైన వ్యాధిని పడి ఈ నాగరికత ప్రజలు చాలా వరకు మరణించి ఉండవచ్చు. ముఖ్యమైన విషయం ఏంటంటే హరప్పా నాగరికత భాషా సాంప్రదాయాలు వదిలేసి ఉండవచ్చు. హరప్పా సంస్కృతి అయిన ప్రకృతిని ఆరాధించడం, శివుడిని పశుపతినాథుడిగా పూజించడం వంటివి ఇప్పటికీ మన సంస్కృతిలో భాగమే. అంటే హరప్పా సంస్కృతి కాలక్రమంలో పరిణామం చెందింది కానీ ఇంకా అంతరించలేదు. ఈ హరప్పా సివిలైజేషన్ మన సంస్కృతి సాంప్రదాయాలకి ఎర్లీ పీరియడ్ అయి ఉండొచ్చని కొందరి వాదన. ఇది ప్రపంచంలోని ఏకైక ప్రశాంతమైన నాగరికత. యుద్ధాలు లేని నాగరికత. మతం, మూఢనమ్మకాలు లేని నాగరికత. ఈ హరప్పన్ సివిలైజేషన్ ఎలా ఉందో కింద కామెంట్స్‌లో చెప్పండి. నెక్స్ట్ ఎపిసోడ్‌లో మరికొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్‌తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బై.